జీవితంలో చిన్న విషయమైనా పెద్ద విషయమైనా ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదు. ఈరోజు నేను చెప్పేది వెంకటేష్ బాబు గారి సంక్రాంతికి వస్తున్న సినిమా హిట్ అయిన విధానం గురించి. అప్పులు చేసి మరీ గేమ్ చేంజర్ సినిమాకి కటౌట్స్కి మటన్ తోటి మేకల రక్తంతో అభిషేకాలు చేశారు. నెగిటివ్ టాక్ వచ్చింది. అలాగే డాకు మహారాజ్ సినిమాకు కూడా చెయ్యి కోసుకొని బొట్టు పెట్టారు బాలకృష్ణకి. మేకల రక్తంతో బలి ఇచ్చారు మేకల్ని. పెద్ద పెద్ద పార్టీలు చేసుకున్నారు. మ్యాన్షన్ హౌస్ బ్రాందీతోటి బాలకృష్ణ మొహం కడిగారు, కటౌట్ ముఖం. ఇంత చేసిన జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ బాలకృష్ణ గారంటే పడదు కాబట్టి, వాళ్ళిద్దరికి అబ్బాయికి బాబాయికి పడదు కాబట్టి నెగిటివ్ టాక్స్ స్ప్రెడ్ చేశారు. ఈ సంక్రాంతికి వీళ్ళిద్దరే మొగుడు అనుకున్నారు. కట్ చేస్తే ఎప్పుడూ లేని విధంగా సంక్రాంతికి వస్తున్నామనే కామెడీ ఎంటర్టైన్మెంట్కి టికెట్స్ దొరకట్లేదు. స్టిల్ నౌ ఈరోజు 17th డేటు టికెట్స్ దొరకట్లేదు. కామెడీ డైరెక్టర్ అనిల్ రావిపూడి అనుకున్నారు. అనిల్ రావిపూడి మా ఒంగోలే. కామెడీ డైరెక్టర్ వెంకటేష్ బాబు గారి సినిమా ఆడుతుందిలే, కామెడీ ఉంటుంది దాంట్లో అనుకున్నారు. ఎస్, కామెడీ, మనిషిని నవ్విచ్చేది, మనిషిని బ్రతికిచ్చేది ఇలాంటి సినిమాలే. ఈరోజు చిన్న పిల్లాడి దగ్గర నుంచి ముసలాడి వరకు సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమా ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు. బాలకృష్ణ గారి క్రేజ్ వెంకటేష్ గారి క్రేజ్ కంటే చాలా ఎక్కువ. గేమ్ చేంజర్ సినిమా తీసిన డైరెక్టర్ ఎవరు? శంకర్ గారు. ఆయనకి ఇంటర్నేషనల్ లెవెల్లో క్రేజ్ ఉంది. అనిల్ రావిపూడి మహా అంటే 10 సినిమాలు కూడా తీయాల. శంకర్ పెద్ద తోపు డైరెక్టర్. అంటే సినిమా బాగాలేదని కాదు, తక్కువ అంచనా వేశారు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాని, అనిల్ రావిపూడిని. హై పిచ్లో తీసుకెళ్ళిపోయారు. కానీ మార్కెట్లో వాళ్ళకున్న క్రేజ్ కంటే అలాగే శత్రువులు కూడా ఎక్కువ మంది ఉన్నారు. రామ్ చరణ్ గారి సినిమా గేమ్ చేంజర్ అల్టిమేట్ ఉంది, అది అందరికీ తెలుసు. టెక్నికల్గా చాలా బాగుంది, మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. కానీ పవన్ కళ్యాణ్ గారి వ్యతిరేకులు నెగిటివ్గా టాక్ స్ప్రెడ్ చేశారు, పని కట్టుకొని మరి. అలాగే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ చిరంజీవి గారికి యాంటీ ఫ్యాన్స్ నెగిటివ్గా చెప్పారు సినిమాని. సినిమా థియేటర్ల దగ్గర వాళ్ళు 10 మంది ఉండి ఇంకో 10 మంది సినిమా చూసి ఆ 10 మంది వీళ్ళ దగ్గరికి వస్తే వీళ్ళే మైకులు పెట్టి సినిమా బాగాలేదంటూ నెగిటివ్గా చెప్పించారు. అండ్ సేమ్ అదే స్క్రిప్టు డాకు మహారాజ్ గారి సినిమాకు కూడా. జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ బాలకృష్ణ గారు ఒకప్పట్లో సీనియర్ ఎన్టీ రామారావు గారి వర్ధంతి రోజు ఆ ఫ్లెక్సీలు తీసేయండి జూనియర్ ఎన్టీఆర్ అన్నందుకు ఇప్పటికీ పగతో రగిలిపోతున్నారు. ఇలా యాంటీ ఫ్యాన్స్ వల్ల ఈ 2 సినిమాలు దొబ్బినాయి సంక్రాంతికి. యాంటీ ఫ్యాన్స్ కూడా సినిమాకు టికెట్ రాకుండా చేసింది వెంకటేష్ గారి సినిమా. కాబట్టి ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ఊరికే మా బాలయ్య, మా శంకరు, మా గేమ్ చేంజర్ అని పిసుక్కోకూడదు. ఎక్కడి నుంచి వచ్చి పడ్డాడు అనిల్ రావుపూడి, గుద్ది పడేశాడు. ఫుల్ ఎంటర్టైనర్, కామెడీ ఎంటర్టైనర్. ఇదనమాట స్టోరీ. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.